జపాన్లో మొన్న మీకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం రావడానికి ముందు మీరు చూశారనుకోండి, ఆ దేశము సముద్ర తీరాలలో కుప్పలు తెప్పలుగా చేపలు, ఈ చేపలు నేరుగా సముద్ర తీరాల దాకా వచ్చి అక్కడ మీకు అలా పడి ఉండడం వేల సంఖ్యలో. సో ఇది చూసేటప్పటికి జపాన్ ప్రజలు భయపడ్డారు, వాళ్ళు లిటరల్గా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ మిథాలజీ ప్రకారము ఇలాగ చేపలు మీకు సముద్ర తీరాల వద్ద వచ్చి పడి ఉంటే ఇది అరిష్టం, అంటే డూమ్స్ డే అనబడే ఒక మహాప్రళయము వచ్చే రోజు దగ్గరలో ఉంది అని చెప్పి జపాన్ ప్రజలు నమ్ముతారు. సో అలాగే చూడండి, ఈరాన్లో ఆకాశం మీద నుంచి మీకు చేపలు రోడ్ల మీద పడ్డం, అంటే ఇలాంటి విచిత్రమైన దృశ్యాలు చూసినప్పుడు ఏదో జరగబోతుంది, మీకు డూమ్స్ డే త్వరలోనే రాబోతుంది అని చెప్పి ప్రపంచ దేశాలు నమ్ముతారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు మీరు నమ్ముతారా అంటే, మీరు నేను నమ్మకపోవచ్చండి. ఎందుకంటే మీకు ఒక సీషోర్ వద్ద ఇంతంత చేపలు వచ్చి అక్కడ పడి ఉంటే ఒక మహాప్రళయం ఎలా వస్తుంది, ఒక సునామీ అనండి, లేదా మీకు ఒక భూకంపం ఎలా వస్తుంది? దానికి దీనికి ఏమిటి సంబంధము అంటే, కొన్ని ప్రాణులకు భూకంపం రావడం ముందే తెలుస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు ఈ పాములు ఉంటాయి కదా, ఈ పాములకి భూకంపం రాబోతుంది అనేది ముందే తెలుస్తుంది, సో చెప్తారు కదా, అలా అయి ఉండొచ్చు కదా. కానీ ఇలా కాదు. ఇప్పుడు చూడండి, ఒకసారి మేము గంగోత్రి వైపు వెళుతున్నప్పుడు మీకు పెద్ద వర్షాలు, ఈ ఉత్తరకాశీ వద్ద ఒక బ్రిడ్జి విరిగి పడిపోయింది అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు. సరే, అయినా కూడా ఈ బస్సు అలా ముందుకు వెళుతూ ఉంది. ఇంతలో ఒక దగ్గర మీకు ఈ బస్సు ఆగింది. మేము అలా చూస్తున్నాం, మీకు గంగానది ప్రవాహం మీకు భయంకరంగా ఉంది, మీకు ఆ ఫోర్స్ అనేది మనం ఎప్పుడూ అలా చూడలేదు. ఇంకా చెప్పాలంటే రిషికేశ్ వద్ద ఆ శివుడి విగ్రహమే ఈ గంగానది యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవడం, అలాంటి ఒక తుఫాను, వరదలు. సో సడన్గా చూస్తుండగానే ఒక 4 ఫ్లోర్ల బిల్డింగ్ అలా గంగానదిలో కొట్టుకుపోవడం, ఈ ఓనర్ అలా నిలబడి చూస్తున్నాడు. సో మీకు నాకు మహాప్రళయం లేదండి, మనం సేఫ్గా ఉన్నాం. కానీ ఆ వ్యక్తికి మీరు చూసారనుకోండి, ఆ హోటల్ ఓనర్కి ఏంటి, అదే ప్రళయం, అదే డూమ్స్ డే. ఎన్నో ఏళ్ల తరబడి తాను చాలా కష్టపడి నిర్మించుకున్న ఒక హోటల్ కళ్ళ ముందు అలా గంగానదిలో కొట్టుకుపోవడం అనేది అంతకు మించిన ప్రళయం ఏముంటుంది? సో ఇలా జపాన్ ప్రజలు ఏంటంటే, ఇలాగ ఇంతంత చేపలు వచ్చి పడుతున్నాయి, ఇలా ఎందుకంటే ఇందులో అతి ముఖ్యమైన ఒక డీప్ సీ క్రియేచర్ అండి, దీన్ని ఆర్ ఫిష్ అని అంటారు. పసిఫిక్ మహాసముద్రములో మీకు చూసే అంటే ఒక పెద్ద పొడవాటి పాములా ఉంటుంది, కానీ ఇది పాము కాదండి, ఇది ఒక చేప. ఇది ఒక డ్రాగన్ షేప్లో ఉంటుంది, లేదా ఒక జైంట్ స్నేక్ అనుకుంటారు. ఇప్పుడు 1996లో మీకు అమెరికా యొక్క నేవీ వాళ్ళు, సీల్స్ అంటారు, చాలా గొప్ప ఒక సైన్యం. సో వాళ్ళు ఇలాంటి ఆర్ ఫిష్ను దగ్గర 7 మీటర్లండి, 7 మీటర్ల పొడవు ఉండే ఈ ఆర్ ఫిష్ని పట్టుకొని, ఆ ఫోటో గూగుల్లో మీకు చాలా ఫేమస్, మీరు చూడొచ్చు. ఏంటంటే మీకు ఈ చేప డీప్ సీ క్రియేచర్, మీకు ఎక్కడో లోతులో ఎక్కడో ఉంటుంది, బయట ఎవరికి కనిపించదు. ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు ఇక షాక్ అయిపోతారు. అలాంటిది చూడండి, మొన్నటికి మొన్న జపాన్ వద్ద ఈ చేప, అంటే 2011లో ఫుకుషిమా ఎర్త్క్వేక్ అంటారు కదా, సునామీ, మీకు ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఒక సునామీ. ఈ ఫుకుషిమా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మీకు జపాన్ యొక్క అణుశక్తి కేంద్రాలు కూడా ప్రమాదంలో పడడం, విపరీతమైన రేడియేషన్, జనాలు అక్కడి నుంచి పారిపోవడం, ఇంత జరిగింది కదా. ఈ ఫుకుషిమా సునామీ వచ్చినప్పుడు దగ్గర 20 ఆర్ ఫిష్లు, ఈ డ్రాగన్ ఫిష్ అని అంటారు చూసారా, డూమ్స్ డే ఫిష్ అని కూడా దీన్ని అంటారు. మీకు 20 చేపలు సముద్ర తీరాల్లో కనిపించినట్టుగా జపాన్ ప్రజలు చెప్పారు. సో ఇవాళ ఏమైంది, ఇలాంటి చేపలు మీకు అమెరికాలో, మెక్సికోలో అయితే ఏకంగా 3 చేపలు, అమెరికా వద్ద 2 చేపలు, ఇలాగ ఇవి బయటికి వచ్చి సముద్ర తీరాలలో ఇటు అటు తేలుతూ ఉంటే, మీకు అక్కడ ఉండే నిపుణులు ఇది డూమ్స్ డేకు మీకు ఒక సూచన అంటారా, త్వరలోనే ప్రళయం రాబోతుందా? మీకు నాకు రాకపోవచ్చండి, భారత్లో మనం సేఫ్గా ఉండొచ్చు, కానీ ఒక జపాన్లోనో, అమెరికాలోనో, మెక్సికోలోనో
ఇంకా జోక్ ఎలా ఉందంటే మెక్సికోకు ఆల్రెడీ మహాప్రళయం వచ్చేసింది కదా, ట్రంప్ రూపంలో వచ్చింది కదా. ఇవాళ మెక్సికో ప్రజలు ఎవరిని కూడా అతను యుఎస్ఏలోకి రానివ్వడం లేదు. ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని తరిమి వేస్తున్నాడు, తన మిలిటరీ విమానంలో పంపించేస్తున్నాడు. సో అలాగ ట్రంప్ రూపంలో ఒక డూమ్స్ డే వచ్చిందా? మరి అమెరికాలోనే ఈ చేపలు కనిపిస్తున్నాయి కదా, ఎక్కడో సముద్రానికి అడుగున ఉండే చేపలు ఇలాగ మీకు సముద్ర తీరాల్లో కనిపించడం ఏంటి? ఇన్ని చేపలు రావడం ఏంటి అంటే త్వరలోనే ఒక భారీ భూకంపమో ఒక భారీ సునామీయో ఇది రాబోతుంది. ఎందులో? జపాన్ మిథాలజీలో ఇది రాసి ఉంటుందండి. వాళ్ళు 100% నమ్ముతారు. మాకు ఎప్పుడైనా సునామీ వచ్చినా భూకంపము వచ్చినా మేము ముందు ఈ చేప కనిపించిందా వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చి మీకు ఇవి కనిపిస్తే ముందే చాలామంది చెప్తారు 2 రోజుల క్రితమే మీకు ఇలాగా ఈ ఆర్ ఫిష్ కనిపించింది, ఎప్పుడు చూడని దృశ్యాలు మేము చూసాము, రిబ్బన్ షేపులో సిల్వర్ కలర్లో ఇది అలా తేలుతూ ఉంటే చాలా పెద్ద ప్రమాదం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో దీనికంతా కారణం ఏంటి? ఇప్పుడు మనం ఆలోచించాలి కదండి, సైంటిఫిక్గా ఆలోచించాలి. సముద్రం అడుగున ఉండే చేప ఎందుకు సముద్ర తీరానికి వచ్చింది? ఇక్కడ ఎందుకు ప్రాణాలతో ఇటు అటు కదులుతుంది? మళ్ళీ ఎందుకు వెళ్ళడము లేదు అంటే ఇది ఎల్నీనో అనండి, లానీనా అనండి, సముద్రములో టెంపరేచర్ పెరిగిపోవడము, మీకు అనువైన మీకు అవకాశాలు లేకపోవడము, అంటే మీకు క్లైమేటిక్ కండిషన్స్ బాగా లేకపోవడముతో సీ టెంపరేచర్ విపరీతంగా పెరగడముతో ఇలాగ అడుగున ఎక్కడో ఉండే జీవులంతా కూడా బయటికి వచ్చి మనకేం చెప్తుంది? ఇది అరిష్టము, మంచిది కాదు, మీరు చేసిన తప్పులు ముందు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, తరువాత మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయని చెప్పి అవి చెప్తున్నాయా? అందుకే పనిగట్టుకొని వేల సంఖ్యలో ఇలా చేపలు, అంటే వాళ్ళు ఏమన్నారు, అక్కడెక్కడో మీకు ఒక షిప్పులో ఆయిల్ లీక్ అయిందండి. సో ఆయిల్ లీక్లో ఉండే కెమికల్స్ తట్టుకోలేక ఆ గాలిని శ్వాసించడము, ఆ నీటిలో ఇవి మీకు ఈదలేక ఇలాగ సముద్ర తీరాలకు వచ్చేసాయని చెప్పి ఆ టైంలో చెప్పారు. సరే, ఒక యాక్సిడెంట్ జరిగింది. మరి ఈరాన్లో ఆకాశము నుంచి ఇలాగ చేపలు పడ్డం ఏమిటి అంటే టోర్నేడో అన్నారు. ఒక చాలా పెద్ద టోర్నేడో, ఒక తుఫాన్లో టోర్నేడో వచ్చింది. సో మీకు ఇలాగ నదుల మీద ఉండే చేపలంతా కూడా ఈ నీటిలో ఆకాశము దాకా వెళ్ళడము, టోర్నేడో మీకు అలా ఫ్రీ అయ్యేటప్పటికి మీకు హైవేస్ మీద అంతా కూడా ఈ చేపలు వచ్చి పడడము. సో ఇలా మనం సైంటిఫిక్గా ఆలోచిస్తాం. కానీ నమ్మకాలు, మూఢనమ్మకాలు అనండి, లేదా నమ్మకాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటారు? ఇట్లా ఎప్పుడూ జరగడం లేదు కదా, ప్రతిరోజు జరుగుతుందా? లేదు కదా. మనం ప్రతిరోజు బీచ్కి వెళ్తున్నాం, ఇటు అటు కదులుతున్నాం, కానీ ఆర్ ఫిష్ ఎప్పుడు కనిపించలేదు కదా. ఇవాళ కాలిఫోర్నియాలో ఎందుకు కనిపిస్తుంది? మెక్సికోలో ఎందుకు మనం చూడగలుగుతున్నాం? జపాన్లో మీకు ఇన్ని సముద్ర తీరాల్లో ఈ చేపలు ఎందుకు వస్తున్నాయి? ఇవి వస్తున్నాయి అంటే ఏదో జరగబోతుంది. ఇది డూమ్స్ డేకి సంకేతము. ఖచ్చితంగా దీన్ని మనం గమనించాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలని ఇవాళ జపాన్ ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఒక పిటిషన్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ సముద్ర తీరాల వద్ద గ్రామస్తులు నివసిస్తున్నారో చూడండి, ఇది కనిపించింది ఫోటోలు తీసి మీకు జపాన్ ప్రభుత్వానికి చూపిస్తున్నారు. మరి అమెరికా ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇలాంటి ఒక మహాప్రళయాన్ని ఎదురు చూస్తున్నారా? సో వినడానికి ఇదంతా కూడా చాలా చాలా స్ట్రేంజ్గా, చాలా విచిత్రంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ నమ్మకాలు. 2011లో జరిగింది. అంతకు ముందు కూడా మీకు యుఎస్ నేవీ వాళ్ళు ఈ చేపని పట్టుకున్నారు. ఎవరు అక్కడ దాకా వెళ్ళలేరు. దీని లైఫ్ స్పాన్ ఎంతో కూడా ఎవరికి తెలియదు. ఒక మిస్టీరియస్ ఫిష్ అని అంటారు. అలాంటిది ఇవాళ ఎందుకు సముద్ర తీరాల వద్ద ఇలా కనిపిస్తుంది? ఇది ఒక చాలా పెద్ద మిస్టరీ అని చెప్పి ఈ దేశాల ప్రజలు నమ్ముతున్నారు. ఏదో జరగబోతుందని అంటున్నారు. మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.